నేను మీ అశోక్ మాట్లాడుతున్నాను. వారధి 007 ఛానల్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే ఇది పూర్తిగా మన ఇంటి ఛానల్, మన ఇంటి సమస్యలు మాట్లాడే ఛానల్. ఈ సమస్య ఇంటింటికి ఉండే సమస్య కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడాల్సిన కోరుచున్నాం. మనము ఈరోజు మాట్లాడుకునే సబ్జెక్టు నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసే విధంగా ఉంటుంది. విజ్ఞప్తి మాత్రమే, ఇది డిమాండ్ మాత్రం కాదు. ఎట్టి పరిస్థితులు దయచేసి ఏమైనా తప్పుగా ఉంటే క్షమిస్తారని చెప్పి కూడా నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మనకి ఎప్పుడైతే ఆబ్కారీ శాఖ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏర్పడ్డ కాడికి వెళ్ళి కోటర్ ఇంత అమ్మాలి, ఫుల్ బాటిల్ ఇంత అమ్మాలి, హాఫ్ ఇంత అమ్మాలి, బ్రాండ్ ఇంత అమ్మాలి అని చెప్పేసి ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క రేట్ ఫిక్స్ చేసి అమ్ముతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే లిక్కర్నే కంట్రోల్ చేసి దానికి ఒక రేటు నియమించి ఆ రేటు ప్రకారంగా ప్రజలకు అందించడం జరుగుతున్నది. అదేవిధంగా హైడ్రా తీసుకొచ్చి అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ ఉన్నారు. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మీకు 2 చేతులెత్తి మొక్కుతూ ఉన్నాం. హైడ్రా లాంటి వ్యవస్థని ఇంకోటి ఏర్పాటు చేయాలి. ఇంకోటి కాదు, 2 హైడ్రాలు ఇంకా ఏర్పాటు చేయాలి. ఒకటి విద్యా వ్యవస్థ పైన, ఒకటి మెడికల్ వ్యవస్థ పైన. విద్యా వ్యవస్థ అనగా వాళ్ళు జూన్ నెల రాగానే, విద్యా సంవత్సరం రాగానే ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, పేరెంట్స్తో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ ఉన్నారు. దయచేసి దీనిపైన చర్య తీసుకుంటే మీరు ఎప్పటికీ తల్లిదండ్రుల గుండెల్లో నిలిచిపోతారని చెప్పేసి కోరుచున్నాను. కాంగ్రెస్ పెద్దలకు అందరికీ విజ్ఞప్తి, 2 చేతులెత్తి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి హైడ్రా లాంటి ఇంకో 2 సంస్థలు, ఒకటి విద్యా వ్యవస్థ పైన, ఒకటి మెడికల్ వ్యవస్థ పైన తీసుకొస్తే మధ్యతరగతి ప్రజలు హాస్పిటల్లో పడ్డప్పుడు పేదవాడిగా మిగిలిపోడు. ఎందుకంటే ఒకసారి హాస్పిటల్లో పడితే లక్షల రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. బ్లడ్ టెస్ట్ అనగా సిబిపి మెడికల్ చేసుకుంటే 100 రూపాయలు, కార్పొరేట్ హాస్పిటల్లో అదే చేస్తే 800 రూపాయల నుంచి 1000 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. అది మెడికల్ టెస్ట్ల పైన కూడా ఏ విధంగా లిక్కర్ల పైన మనం రేట్ ఫిక్స్ చేసామో మెడికల్ పైన కూడా రేట్లు ఫిక్స్ చేసే వ్యవస్థ రావాలి. ప్రభుత్వం మార్పు తీసుకురావాలి. ప్రభుత్వం అన్నిట్లలో జోక్యం చేసుకొని ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి కోరుచున్నాను. ఇట్లా గౌరవమైన ముఖ్యమంత్రి గారికి నా యొక్క నమస్కారం. దయచేసి దీనిపై చర్య తీసుకుంటారని భావిస్తూ అన్యత మన్నిస్తారని చెప్పేసి కోర్చి వీడియో చేస్తున్నాం. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుచున్నాం.